హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీని చికెన్ కర్రీ అయినా అనొచ్చు, లేదనుకోండి కడాయి చికెన్ అయినా అనొచ్చు అనమాట. ఆ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీనే. అలాగని ఒకసారి ఇలాంటిది చేసుకుని తిన్నామనుకోండి మళ్ళీ ఇలాగే కావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఈ చికెన్ తయారు చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసాక ఉల్లిపాయల్ని అలాగే క్యాప్సికం ఇలాగా పెద్ద పెటల్స్ లాగా కట్ చేయండి. కట్ చేసేసి హాఫ్ ఉడికితే చాలన్నమాట. అంటే ఫ్రై అయితే సరిపోద్ది, ఫుల్గా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. హాఫ్ వరకు ఫ్రై అయితే చాలు. చూసారా, ఇలాగా ఫ్రై అయిపోతే చాలు. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరలా అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 10 నుంచి 12 వెల్లుల్లిని పొట్టు తీసినవి కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అల్లాన్ని తురుము వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలాగా వేసుకోండి. వేసుకొని ఇవి బ్రౌన్ కలర్లోకి వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసామనుకోండి త్వరగా మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయలు కూడాను బ్రౌన్ కలర్లోకి వేగిపోవాలి. ఉల్లిపాయలు ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనికి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక్క టమాటాని, అంటే మీడియం సైజ్ టమాటాని, టేస్ట్ కోసం మాత్రమే, పులుపు రాకూడదు అనమాట. ఇలాగా మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడాను బాగా స్మాష్ అయిపోవాలన్నమాట. అంటే బాగా వేగిపోయి ఆయిల్ అనేది తేలిపోవాలి. ఇలా తేలిపోయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేయండి. చికెన్ వేసేసాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. పసుపు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా పసుపు కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ చికెన్లో వాటర్ ఊరొస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా కూడాను ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలిపోవాలన్నమాట. అంతవరకు మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ బాగా ఆయిల్ తేలిపోతుంది అన్నప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 రెబ్బ కరివేపాకు, ఇందాక ఫ్రై చేసుకున్న క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడాను చికెన్కి బాగా పడతాయన్నమాట. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత మరొకసారి బాగా కలపండి. ఇలాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసేసి మరలా మొత్తం అంతా ఒకసారి ముక్కలకు బాగా పట్టించండి. మొత్తం అంతా పట్టించిన తర్వాత ఒక 10 నుంచి 15 జీడిపప్పుని నానబెట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు వేయాలి. వేసేసి ఈ పేస్ట్ అంతా కూడాను ఈ ముక్కలకు పట్టేలాగా మరొకసారి కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత 200 ml వరకు వాటర్ వేసేయండి. ఇలాగా నీరు వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏం సరిపోకపోయినా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసేసి మరలా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలాగా అవ్వాలన్నమాట. ఇలాగా అయిన తర్వాత ఫైనల్గా ఇందులో కొద్దిగా కసూరి మేతి వేయండి. ఈ ఫ్లేవర్ చికెన్కి చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి మరలా మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. కలిపేసి 1 నిమిషం పాటు ఉంచేస్తే చాలన్నమాట. ఫైనల్గా చికెన్ రెడీ అయిపోయింది. ఈ చికెన్ అయితేనండి చాలా బాగుంటుంది. అలాగే ఈ చికెన్ దేంతో తిన్నాక సరే బాగుంటుంది అనమాట. చపాతీ, రోటీ, పుల్కా, అలాగే బటర్ నాన్, ఇలా దేంతోనైనా, అలాగని రైస్ ఐటమ్స్తో కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్.